మరికొద్ది సేపట్లో అంబటిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సాయి, ప్రజెంట్ అంబటి ఇంటి దగ్గర కండిషన్ ఏంటి? మొత్తం అక్కడ విధ్వంసం మనకు కనిపించింది, కార్లు ధ్వంసం అయ్యాయి, ఇల్లు ధ్వంసం అయింది, ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది. సో అక్కడ పరిస్థితి ఏంటి? అంబటి కండిషన్ ఏంటి? అంబటిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు, కేసు నమోదైంది, ఏం జరగబోతుంది? ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే ఒక ఉధృత వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. టీడీపీకి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళా నేతలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించి యువజన నాయకులంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు రావడం జరిగింది. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అంబటి రాంబాబు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంటితో పాటు తన కార్యాలయం పైన కూడా ఒక్కసారిగా దాడులు చేశారు. అక్కడ ఉన్నటువంటి వాహనాలు, అదేవిధంగా ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. వెనక నుంచి వెళ్లి అంబటి రాంబాబు పైన కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయడంతో ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి ఒక గదిలోకి తీసుకొని వెళ్లి టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా కార్యాలయం లోపలే అంబటి రాంబాబు ఉన్నారు. చుట్టుపక్కల కూడా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంబటి రాంబాబు చంద్రబాబుకి, అదేవిధంగా మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలి అనే ప్రధాన డిమాండ్స్ అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళా నేతలు తమతో పాటు చీపుర్లను కూడా తీసుకొని రావడం జరిగింది. చీపుర్లతో అంబటి రాంబాబు పైన దాడి చేయాలి అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అంబటి రాంబాబుకు చీపుర్లతో బుద్ధి చెప్తామనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొదటగా పోలీసులు ఇక్కడికి రావడంతో అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా జరిగినటువంటి ప్రచారం. అయితే అంబటి రాంబాబుతో నల్లపాడు సీఏ మాట్లాడినట్టు కూడా అంబటి రాంబాబు చెప్పారు. ప్రస్తుతం అయితే బయటికి రావద్దు అనే విధంగా మాత్రమే నాతో చెప్పడం జరిగింది అనే విధంగా కూడా మీడియా ముందైతే అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక తనని అరెస్ట్ చేసినా ఇబ్బంది లేదనే విధంగా ఆయన క్లియర్ గా చెప్పారు. ఒకటి, తనని అరెస్ట్ చేస్తారు కంపల్సరీగా అనేటటువంటి నిర్ధారణకి మేము వచ్చేసాము అనే విధంగా. సాయి ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఇంతకుముందు బొత్స సత్యనారాయణ రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. ఇప్పుడు అమర్నాథ్ రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. అమర్నాథ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఏ రకంగా ఒక మాజీ మంత్రి మీద ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదుల నుంచి, ఈ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వాయిస్ని ప్రజల్లోకి తీసు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. తద్వారా ఈరోజు మనకు మరొకసారి ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం తాలూకా వారి కార్యక్రమాలు మరొకసారి రుజువు చేశారు. ఏ రకంగా ఒక మాజీ మంత్రి మీద ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదుల నుంచి, ఈ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వాయిస్ని ప్రజల్లోకి తీసు సో ఎలా దాడి చేశారో మీరు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన మాతో ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద టీడీపీ గూండాలు దాడి చేశారు అని చెప్పి అమర్నాథ్ అంటున్నారు. బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయంలో రెస్పాండ్ అవ్వడాన్ని మనం చూసాం. ఎక్కడన్నా ఒకవేళ తిట్లు ఎప్పుడు ఎక్కడ వినలేదా? ఒకవేళ తిడితే ఇలా దాడి చేస్తారా అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించడాన్ని మనం చూడొచ్చు. మరింతమంది వైసీపీ ముఖ్య నాయకులు మరికొద్ది సేపట్లో ఇప్పుడు అంబటి ఇంటి దగ్గరికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింతమంది కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు ఇప్పటికే. ఈ నేపథ్యంలో వైసీపీ
అధిష్టానం సైతం ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సాయి ఉన్నారు మా ప్రతినిధి, సాయితో మనం మాట్లాడదాం. సాయి, ఈ దాడి జరిగిన తర్వాత ఇంతకుముందు అంబటి ఇంట్లోకి వెళ్ళడం టీడీపీ కార్యకర్తలు త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి అంబటికి. సో ఈ దాడి తర్వాత అంబటిని తీసుకువెళ్ళి ఒక ఆఫీసు కార్యాలయంలో పెట్టారు, లోపల లాక్ చేశారు అంటున్నారు కదా. సో ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అంబటి మీద కేసు నమోదవడం మనం చూసాం. అలాగే భారీ ఎత్తున అక్కడికి కార్యకర్తలు చేరుకోవడాన్ని మనం చూడొచ్చు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఒక పోస్ట్ కూడా చేసింది ఇప్పటికే ఇదంతా దాడికి సంబంధించి. అలాగే వైసీపీ నాయకులు, కీలక నాయకులు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. సో వైసీపీ రెస్పాన్స్ తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు అక్కడికి చాలా మంది నాయకులు రాబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. సో అరెస్ట్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? అంబటిని అరెస్ట్ చేస్తారా? అంటే ప్రస్తుతం అయితే నందు అంబటి రాంబాబు పైన సీఎం చంద్రబాబుని ఉద్దేశించి కీలకంగా ఏదైతే ఉద్దేశపూర్వకంగా దూషించే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు మాణిక్యాలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం గుంటూరు జిల్లా పోలీసులు అయితే అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తారనే విధంగా ఒక రకంగా అందరూ ఊహించారు. అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకుంటారు. అంబటి రాంబాబు కూడా క్లియర్ గా మీడియా ముందు చెప్పేశారు, కంపల్సరిగా తనను అరెస్ట్ చేస్తారు, నేను న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, ఎక్కడా కూడా బెయిల్ కూడా కనీసం నేను బెయిల్ పిటిషన్ కూడా వేసుకోను, అరెస్ట్ చేస్తే కంపల్సరిగా నేను న్యాయబద్ధంగా ఎన్ని రోజుల నుంచి అన్ని రోజులు జైలు నుంచే పోరాటం చేస్తాననే విధంగా కూడా ఆయన చెప్పేశారు. అయితే ఉన్న పరంగా ఒక్కసారిగా మహిళా టీడీపీ నేతలు రావడం, దాడులు జరగడం, ప్రస్తుత పరిణామాలంతా కూడా ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అతి కొద్ది మంది మాత్రమే అంబటి రాంబాబుతో లోపల ఉండటం జరిగింది. మరి కొంతమంది వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా చెక్కింగ్ పాయింట్లు పెట్టి అడ్డుకుంటున్నారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళను కూడా క్లియర్ గా రానియకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటికి వచ్చేటటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. ఎవరిని కూడా అనుమతించమనే విధంగా పోలీసులు చెప్తున్నారు. అనుమతి ఉన్న వాళ్ళని పోలీసులను మాత్రమే లోపల పంపిస్తామనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కంపల్సరిగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసు నమోదైంది, కంపల్సరిగా దానికి సంబంధించి పోలీసులు కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరి ఈ దాడి జరగడం, మరి వీళ్ళని కూడా ఏమన్నా కొంతమందిని అదుపులోకి తీసుకుంటారా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటితో పాటు వాహనాలు అన్ని కూడా ధ్వంసమైనాయి కాబట్టి మరి వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు. కొంతమంది సీనియర్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా అంబటి రాంబాబుకు సంఘీభాగంగా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఏమైనా ఫిర్యాదులు చేస్తారా, ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఇక్కడ ఉధృత వాతావరణం కొనసాగుతుంది. కంపల్సరిగా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పే వరకు మేము కదలమనే విధంగా టీడీపీ శ్రేణులు అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే కొంత ఉధృతి తగ్గింది, దాడి అనేది ఆపేశారు. బయట అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మహిళలంతా కూడా చీపుర్లతో వాళ్ళంతా